All, welcome to FanNet. Squid Game Season 3 రివ్యూ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్. రివ్యూలో స్పాయిలర్స్ లేవు, ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్లో స్పాయిలర్స్ ఉంటాయి. సో సిరీస్ మొత్తం చూశాక ఆ పార్ట్ చూడండి. రివ్యూలోకి వెళ్తే సీజన్ 1 చాలా బాగుంటుంది. సీజన్ 2లో సెటప్కి గేమ్స్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. సీజన్ 2 అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వదు, బట్ చూడొచ్చు. ఫైనల్లీ సీజన్ 3తో సిరీస్ ఎండ్ చేశారు. సీజన్ 3 బాగుంది. సీజన్ 1కి ఎంత ఇంట్రెస్ట్ అండ్ థ్రిల్ ఉంటుందో అంతే లెవెల్కి సీజన్ 3 రీచ్ అవుతుంది. ఈ సీజన్లో ఎమోషన్స్, డబ్బుల కోసం మనుషులు ఎలా మారుతారన్నది చాలా బాగా చూపించారు. మోస్ట్లీ గ్రీడ్, హ్యుమానిటీ అండ్ సొసైటీలో ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ని టచ్ చేశారు. సీజన్ 2 ఎండ్ అయిన ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతూ పేసింగ్ బాగుంటుంది. ఎపిసోడ్కి టెన్షన్ బిల్డ్ అవుతూ బాగా డార్క్గా కూడా ఉంటుంది. చాలా ప్లేసెస్లో 3 గేమ్స్ ఉంటాయి, ఆ 3 కూడా బాగుంటాయి. కాస్ట్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూ సేమ్ లెవెల్లో ఉంటుంది, సేమ్ యాజ్ సీజన్ 1 అండ్ సీజన్ 2. ఇందులో విఐపీస్ ఎంత దారుణంగా ఉంటారన్నది కూడా చూపించారు, బట్ వాళ్ళ యాక్టింగ్ అంత బాగాలేదు. మా రేటింగ్ వచ్చేసి 3.5 స్టార్స్. నెక్స్ట్ ఎండింగ్ విషయానికి వస్తే మొత్తం 7 క్యారెక్టర్స్ గురించి ఉంటుంది. జీహున్ హీరో ఆర్ నెంబర్ 456. లాస్ట్ గేమ్ అయిన స్క్విడ్ గేమ్ ఫైనల్ స్టేజ్లో తను ఇంకా ఒక చిన్న పాప 222 కూతురు మాత్రమే ఉంటారు. ఎవరో ఒకళ్ళు చనిపోవాలి. సో హీరో ఆ పాపని కాపాడుతా అని వాళ్ళ అమ్మైన జున్హీకి మాట ఇస్తాడు. అలానే పైనుంచి పడిపోయి చనిపోతాడు అండ్ ఆ పాపని కాపాడుతాడు. ఆ పాపే విన్నర్ అవుతుంది. హీరో మేము గుర్రాలం కాదు, మేము మనుషులు అంటే అని చెప్పి చనిపోతాడు. హ్యుమానిటీ ఉందని ఆ పాపని కాపాడుతూ హీరో నిరూపిస్తాడు. అండ్ అది చూసి నోయల్ అన్న సోల్జర్ సూసైడ్ చేసుకోకుండా బతికి తన పాపని వెతకడం కోసం చైనా వెళ్తుంది. 222 పాపకి ఏమైంది, ఫ్రంట్ మ్యాన్ ఏమయ్యాడు, జున్హో ఏమయ్యాడు, విఐపీస్ ఏమయ్యారు చూద్దాం రండి. ఐలాండ్ లొకేషన్ తెలిసిపోయిందని ఫ్రంట్ మ్యాన్ గేమ్ అవ్వగానే అంతా ఎవాక్యుయేట్ చేసి పాపని తీసుకొని విఐపీస్ని పంపించేసి ఐలాండ్లో బాంబ్ యాక్టివేట్ చేసి పేల్చేస్తాడు. ఆ తర్వాత 6 మంత్స్కి 456 దాచుకున్న డబ్బులు హోటల్లో నుంచి ఎవరు తీసుకుంటున్నారు అన్నది చూపించరు. 222 పాపని జున్హో దగ్గర వదిలేసి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పెట్టేస్తాడు అండ్ దాని కార్డ్ కూడా పాపతో పంపిస్తాడు ఫ్రంట్ మ్యాన్. లాస్ట్లో జీహోన్ కూతురు దగ్గరికి ఫ్రంట్ మ్యాన్ వెళ్తాడు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. 456 డ్రెస్ ఇంకా డబ్బులు కార్డ్ వాళ్ళ పాపకి ఇచ్చి ఫ్రంట్ మ్యాన్ వెళ్ళిపోతాడు. లాస్ట్లో ఎల్ఏలో కూడా ఒక సేల్స్ ఉమెన్ స్ట్రీట్స్లో గేమ్ ఆడుతుంది రిక్రూట్మెంట్ కోసం. సో అది చూస్తాడు ఫ్రంట్ మ్యాన్. అక్కడితో సిరీస్ ఎండ్ అవుతుంది. సిరీస్తో పాటు 456 క్యారెక్టర్కి ఎండింగ్ అవ్వాలని డైరెక్టర్ అలా క్లోజ్ చేశారు. హ్యుమానిటీ లేని ప్లేస్లో హ్యుమానిటీ బతికి ఉందని చూపించే ప్రయత్నమే ఇది. ఫ్రంట్ మ్యాన్ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి తనలో కూడా ఎక్కడో హ్యుమానిటీ ఉందని చూపిస్తారు. రీజన్ ఏదైనా కూడా డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే డిఫరెన్సెస్ చాలా బాగా చూపించారు ఈ సిరీస్లో. అమెరికన్ ఆర్ డిఫరెంట్ స్పిన్ ఆఫ్ కూడా ఉండొచ్చు అని హింట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.